పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరి ఆయన ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మాత్మము హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలు అట్లే హింసించితిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు, కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియదేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభు పర్వత ప్రాంతము వైపు వెళ్ళి పర్వతమును ఎక్కి ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నాడు. మనము మామూలుగా దీవించాలి అంటే అష్ట ఐశ్వర్యాలతో మీరు చల్లగా ఉండండి అని చెప్తాం. కొన్నిసార్లు ఈ యొక్క అష్ట ఐశ్వర్యాలు మనకిష్టమైన మన బిడ్డలకు ఉండాలని మనము ప్రార్థన చేస్తాం. అయితే ఈనాడు ఈ అష్ట ఐశ్వర్యాలు మన సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు అష్ట భాగ్యాలుగా చెప్తున్నాడు. అష్ట అంటే ఎన్ని? అష్ట అంటే 8 వరాలు. 8 దేవుని యొక్క వరాలు. ఈ అష్ట భాగ్యాల గురించి మనం ధ్యానించేటప్పుడు అవి మనకుండేటువంటి భాగ్యాలు కాదు, కానీ దేవుడు అవి మనకిచ్చేటువంటి భాగ్యాలు. యేసువందనం, యేసుస్తోత్రం, యేసువందనం, యేసుస్తోత్రం. అవి మనంతట మనం కలిగి ఉండేవి కాదు, దేవుడు ప్రసాదించే వరాలు అనేది మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఈ యొక్క అష్ట భాగ్యాలను బోధించేటువంటి క్రీస్తు ప్రభువు దేవాలయంలో బోధించవచ్చు, అక్కడుండి రాజభవనాలలో బోధించవచ్చు, యెరూషలేములో ఎక్కడ నుండైనా బోధించవచ్చు. కానీ అక్కడి నుంచి ఆయన బోధించడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? పర్వత ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ఈ పర్వత ప్రాంతాలన్నీ కూడా దేవుడు తాను పిలిచినటువంటి ప్రవక్తలతో మాట్లాడినటువంటి ప్రదేశాలని మనం గుర్తు తెచ్చుకోవాలి. మోషే ప్రవక్త మనకు గుర్తుకు రావాలి. మోషే దేవుణ్ణి ఎక్కడ చూస్తూ ఉన్నాడు? పర్వతం మీద చూస్తూ ఉన్నాడు. పర్వతం మీద 10 ఆజ్ఞలు మోషే
ఇవ్వటం మనకు గుర్తు వస్తూ ఉంది. అయితే ఈ పర్వతం మీద నుంచి బోధించడం అనేది అధికారానికి సూచకంగా ఉంది. పాత నిబంధనలో దేవుడు పర్వత ప్రాంతం నుంచి మాట్లాడాడు కాబట్టి క్రీస్తు ప్రభువులు ఈరోజు పర్వత ప్రాంతం నుంచి అష్టవాక్యాల గురించి మాట్లాడుతున్నారు. అష్టవాక్యాలు ఏంటి? దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడబోదు. వినయామ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అవుతారు. నీతి నిమిత్తము ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, సంతృప్తి పరపబడుతురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. నిర్మల హృదయులు ధన్యులు, దేవుని వారు దర్శిస్తారు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు శాంతిని పొందుతారు. ధర్మార్థము హింసితులు ధన్యులు, వారు దైవరాజ్యము వారిది. ఇక్కడ మీరు 8 అష్టవాక్యాలలో గమనిస్తే మొట్టమొదటిది ఏంటి? దీనాత్ములు ధన్యులు. దాని బహుమానం ఏంటి? దైవరాజ్యం వారి. అలాగే చివరి అష్టవాక్యం ఏంటి? ధర్మాత్మను హింసితులు, వాళ్ళ బహుమానం ఏంటి? మొదటి వారికి దైవరాజ్యమే, చివరి వారికి దైవరాజ్యమే. దీని యొక్క అర్థం ఏంటంటే మీరు చూడండి, శోకార్తులు కానీ, అలాగే దీనాత్ములు కానీ, ధర్మం కోసం నిలబడేవారు కానీ, వినయామ్రులు కానీ, శాంతి స్థాపకులు కానీ బ్రతుకుతారా ఈ లోకంలో? కాకులు గద్దలు పొడుచుకొని చంపేసినట్లు చంపేస్తారు కదా, అలా ఉంటే చంపేస్తారు. అందుకనే ఇహలోకంలో ఉండేవాళ్ళు, భౌతిక జీవితం జీవించే వాళ్లకు ఇవన్నీ కూడా ఉండవు. ఎవరికి ఉంటాయి? దేవుని రాజ్యంలో జీవించే వారికి ఇవి ఉంటాయి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. దీని యొక్క అర్థం ఏంటంటే ఈ దీనత కలిగి ఉన్నప్పుడు, ధర్మాత్మను హింసితులైనప్పుడు ఇవన్నీ కలిగి ఉంటారు. 8 కలిగి ఉంటారని దాని యొక్క అర్థం. ఇప్పుడు రాజమండ్రికి పోతే గోదావరి చూడకుండా ఉంటారా? రాజమండ్రికి వెళ్తే గోదావరి చూస్తారు కదా. అట్లే దీనతతో మనము మన జీవితాన్ని జీవించినప్పుడు మనలో ఇవన్నీ కూడా ఉంటాయి. 8 అష్టభాగ్యాలు మనలో ఉంటాయి. ఇంకోలాగా చెప్పాలంటే దేవుని రాజ్యంలోకి గూగుల్ మ్యాప్ లాంటిది ఏది? గూగుల్ మ్యాప్ ఏంటి? ఫస్ట్ దీనత, రెండవది శోకాత్ములు, మూడవది వినమ్రులు, నాలుగవది నీతి నిమిత్తము ఆకలి దప్పులు పడ్డవారు, ఐదవది దయామయులు, ఆరవది హృదయ శుద్ధి కలవారు, నిర్మల హృదయం, ఏడవది శాంతి స్థాపకులు, ఎనిమిదవది ఈ 8 నగరాలు దాటిపోవాలి దైవరాజ్యానికి. దేవుని యొక్క రాజ్యంలో మనం పిల్లలుగా ఉండాలంటే, బిడ్డలుగా ఉండాలంటే ఈ గూగుల్ మ్యాప్ పెట్టినప్పుడు మనకి ఏ నగరాలు చూపిస్తూ ఉన్నాయో ఈ నగరాలన్నీ దాటుకొని పోయి ఎక్కడ చేస్తాం మనము? లేదు, 8వ ధర్మం కోసము హింసితులైతాం. ధర్మం కోసం అంటే దేవుని కోసము, దేవుని యొక్క సువార్త కోసము ఎవరైతే హింసితులు అవుతారో ప్రవక్తలందరి జాబితాలో వాళ్ళు చేరతారు, దేవుని రాజ్యంలో వాళ్ళు ఉంటారు. అది దీని యొక్క అర్థం. అష్టవాక్యాలన్నీ కూడా మన జీవితంలో దేవుని పిల్లలుగా బతికే బిడ్డలకు ఉంటాయి, అందరికీ అవి ఉండవు. ఎవరైతే దేవుని బిడ్డలో దేవుని కోసం బ్రతికే వాళ్లకు ఈ యొక్క అష్టభాగ్యాలను అలంకరించుకొని వారు జీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దీనాత్ముల గురించి మనము ధ్యానిస్తున్నాం. దీనాత్ములు అంటే ఏమీ లేని వారు వారి హృదయంలో
ఏమీ లేకుండా ఉన్న వాళ్ళే సుగుణాలన్నీ పొందుకుంటారు. కొంతమందిని మనం అన్ని కలిగి ఉంటాం. అన్ని ఏమేమి కలిగి ఉంటాము? దేశము, పగ, కోపము, అన్ని ఈ లోకానికి సంబంధించినటువంటి అన్ని మన హృదయంలో, మనసులో, మన యొక్క బుర్రలో ఉన్నప్పుడు ఇంకా స్థానం వీటికి చేర్చుకునేందుకు స్థానము ఉండదు. ఏమి లేని వాళ్ళ దగ్గరే ఇవన్నీ కూడా దేవుడు వారికి ప్రసాదిస్తాడు. మన యొక్క హృదయాన్ని ఖాళీగా ఉంచుకుంటే మనలో ఉన్నటువంటి అన్ని చెడు గుణాలన్నిటిని తీసివేసినటువంటి బిడ్డల్లో ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయని కూడా దీని యొక్క అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక శోకార్తులు ఓదార్పబడతారు అని చెప్పాడే కానీ వాళ్ళ శోకం ఇక ఉండదు అని చెప్పాడు. క్రీస్తు ప్రభు ఎందుకని అలా చెప్తున్నాడంటే, ఇహలోకంలో క్రీస్తు కోసం మనం బ్రతుకుతున్నప్పుడు చిన్న చిన్నక సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము ధైర్యంగా నిలబడడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. దేవుడు ఇచ్చేటువంటి శక్తితో మనము జీవిస్తాము. ఇక సంతృప్తి, బైబిల్ చెప్తుంది, సంతృప్తి అనేది దేవుడు ఇచ్చేటువంటి బహుమానము. సంతృప్తి అనేది యెహోవా ఇచ్చేటువంటి బహుమానం అని బైబిల్ గ్రంథము చెప్తుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇంతకుముందు పనిచేసినటువంటి విచారణలో నేను మా ప్రజలకు చెప్పేవాడిని, నీళ్ళు ఉంటే అన్నం ఉండదు, అన్నం ఉంటే నీళ్ళు ఉండదు, రెండు ఉంటే కరెంట్ ఉండదు, రెండు ఉంటే కరెంట్ ఉండదు. ఇది ఉదాహరణకు చెప్తున్నా కానీ తృప్తి లేని జీవితం మనిషి జీవితం కదా. కొంతమంది అన్ని ఉన్నాయని అనుకుంటారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకున్న లోటు మనకు తెలుస్తాయి. భార్య బాగుంటే భర్త బాగుంటారు, భర్త బాగుంటే భార్య, ఇద్దరు బాగుంటే పిల్లలు బాగుంటారు, ఇద్దరు బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటారు. తృప్తి లేని జీవితం. సంతృప్తి ఇచ్చేది యెహోవా మాత్రమే, సంతృప్తి ఇచ్చేది దేవుడు మాత్రమే. సంతృప్తి మనకు దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? నీతి నిమిత్తము ఆకలి దప్పికలు గలవారు ధన్యులు. యుగలోకంలో ఆకలి మనల్ని బాధిస్తూ ఉంది. ఆకలి బాధించినట్లు ఇక ఈ లోకంలో ఏది బాధ. ఆకలి కోసమే కదా చాలా మంది ఇటువంటి పనులైనా చేయగలుగుతారు. పొట్టగుడ్డు కోసం అయ్యా, ఏదో ఒకటి చేసుకొని బతకాలయ్యా అని చెప్తారు. ఆకలి కోసం. ఆకలి మనిషిని చాలా హింసిస్తుంది. నీళ్ళు లేకపోతే మనము చనిపోతాము. ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. దేని కోసం కలిగి ఉండాలి? నీతి కోసము, నిజాయితీ కోసము, ధర్మం కోసం కలిగి ఉన్న వాళ్ళకు తృప్తి దొరుకుతుంది. వారికి తృప్తి దొరుకుతుంది. వాళ్ళకి ఏమి లేకపోయినా తృప్తి మనసులో ఉంటుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దీనత, ధర్మార్థము, హింసితుడు, ఈ రెండింటిని కూడా మనము చాలా దగ్గరగా ధ్యానిస్తూ ఉన్నాము. ఈ రెండు మనలో లేకపోవడానికి కారణం ఏంటండి? రెండు మనలో ఉండవు. ఎందుకని? మనకు వేరేటి ఉంటాయి, వేరేటి ఉంటాయి. అదేంటి? గర్వం, అహంకారము. గర్వము, అహంకారం ఉంటే ఇవన్నీ కూడా బూతు మాటలాగా మనకి పిలుస్తాయి కదా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఏ మనిషికైతే గర్వం, అహంకారం ఉంటాయో ఇవన్నీ కూడా ఇనసుంపుగా వాళ్ళ చెవిలో పడవు. గర్వాన్ని, అహంకారాన్ని మన నుంచి తీసివేసినప్పుడు ఇవన్నీ కూడా ఈ అష్టభాగ్యాలతో మన జీవితాన్ని అలంకరించుకుంటాం. కళ్ళు మూసుకొని చిన్న పాట పాడుకునే ఆ భగవంతునిగా శక్తిని, సామర్థ్యాన్ని, తోడును మనము కోరుకున్నాం. ఆ తర్వాత ఇచ్చిన పాటను మీరంతా కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? అందరూ నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా? నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా,
నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలుల కొరకే అన్ని జరిగించు యేసయ్యా, మేలుల కొరకే అన్ని జరిగించు యేసయ్యా. నీవు వెనక ఆశీర్వాదం పంపుతావయ్యా, నీవు వెనక ఆశీర్వాదం పంపుతావయ్యా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు వందనం, యేసు స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్మల హృదయులు ధన్యులు, నిర్మల హృదయులు ధన్యులు. ఎందుకంటే వాళ్ళు దేవుని చూస్తారు. మనిషి యొక్క చిట్ట చివరి గమ్యము గమనము దేవుని చూడడం. ఏం చేయడము? దేవుని చూడడం. మనము కష్టపడి పుట్టి పెరిగి రకరకాల ఇబ్బందులు, చిట్ట చివరన దేవుని దర్శించడమే మనిషి యొక్క చివరి మజిలీ. మనిషి యొక్క చివరి మజిలీ ఏంటంటే దేవుణ్ణి దర్శించడం. అంటే చచ్చిపోమని కాదు, దేవునితో బ్రతికున్నప్పుడే అటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉండడము. సీయింగ్ గాడ్ ఇస్ ద అల్టిమేట్ హ్యూమన్ లాంగింగ్. దేవుని చూడటమే మన యొక్క చిట్ట చివరి, మొదటి నుంచి చివరి వరకు మన ఉండేటువంటి లోక ప్రయాణంలో మన చివరి మజిలి, మన ధ్యేయం, మన గమ్యము దేవుణ్ణి దర్శించడము. అలా దర్శించాలంటే ఈ అష్ట అలంకారాలు, అష్ట భాగ్యాలు మనం పొందుకుని జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక ఈ యొక్క అష్ట భాగ్యాలను ఆంగ్లంలో బియాటిట్యూడ్స్ అంటారు. ఏమంటారు? బియాటిట్యూడ్స్ అంటారు. బియాటిట్యూడ్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రామిస్. దేనికోసము? నిజమైన సంతోషం పొందడానికి ఈ అష్ట భాగ్యాలు కలిగి ఉండడము, కలిగి ఉండాలని దేవుని యొక్క ప్రామిస్, వాగ్దానం. దేవుని వాగ్దానం ఏంటంటే ఇదిగో ఈ 8 అలంకారాలు ఏ బిడ్డ అయితే పొందుకొని జీవిస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎలా ఉంటారు? సంతోషం. అందుకోసం ఆంగ్లంలో హ్యాపీ ఆర్ దోస్ అని చెప్తుంటారు. హ్యాపీ ఆర్ దోస్ హు ఆర్ పోర్ ఇన్ స్పిరిట్ అంటారు. అలాగే బ్లెస్సెడ్ కూడా అంటారు. ఆశీర్వదింపబడిన వాళ్ళు, వాళ్ళు దేవునితో గొప్ప దీవింపబడిన వాళ్ళు ఎప్పుడైతే ఈ బియాటిట్యూడ్స్ అనేటువంటి వీటిని కలిగి. బియాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే మన యొక్క హార్ట్ యొక్క యాటిట్యూడ్, మన హార్ట్ యొక్క యాటిట్యూడ్ ఎట్లుండాలి? మన హార్ట్ యొక్క యాటిట్యూడ్ ఈ 8 అష్టభాగ్యాలు కలిగి ఉండాలి. దేవుని పిల్లలైనా, దేవుని రాజ్యానికి చెందిన వారసులైనా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ హృదయం యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే 8 అష్టభాగ్యాలను కలిగి జీవించాలి. దేవుడు గమనించండి, ఈ ప్రపంచం ఏమని చెప్తుందండి? ఎవరికైతే డబ్బు ఉంటారో, ఎవరికైతే బలం ఉంటారో వాళ్ళు ఎవరు? పవర్ఫుల్ పీపుల్. వాళ్ళు సంతోషంగా ఉంటారని ఈ లోకం నమ్ముతుంది, ఈ భౌతికమైన లోకం నమ్ముతుంది. అయితే దేవుని బిడ్డలు అది నమ్మరు. ఏం నమ్ముతారు? దీనాత్ములుగా జీవించినప్పుడు, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని వదిలిపెట్టి మన హృదయంలో ఉన్నటువంటి చెత్త చెదారమంతా తీసివేస్తే అప్పుడు దేవుడు తన యొక్క ఈ అష్టభాగ్యాలతో వారిని యొక్క హృదయాన్ని పూరిస్తారు. దేవుని బిడ్డలారా, ఇక మీకు చెప్పినట్లు అష్టభాగ్యాలు దేవుని దగ్గరికి చేరడానికి గూగుల్ మ్యాప్ లాంటివి. ఏ మ్యాప్? గూగుల్ మ్యాప్ లాంటి అష్టభాగ్యాలు దేవుని రాజ్యానికి చేరడానికి గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ లో రూట్ చెప్తుంది. ఇట్లా చివరన
అక్కడికి చేరతాను. అలా మీరు ఈ అష్టభాగ్యాలను మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉంచుకొని దానికి భగవంతుడు సహాయపడాలని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ సర్వశక్తివంతుడ, ఈ ఆదివారం రోజు ఈ బిడ్డలతో వాక్యాన్ని పంచుకునేందుకు మాకు ఇచ్చినటువంటి చిన్న అవకాశానికై మీకు వేలాది వందనాలు ప్రభు. ఈ బిడ్డలు జీవించండి, వాళ్ళలో ఉన్నటువంటి శోకాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి బాధలను, వాళ్ళలో ఉన్నటువంటి భయాలన్నింటినీ తీసివేసి నీ బిడ్డలుగా వారిని బలపరుచుకొని ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎవరైతే తమ కోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో ఆ బిడ్డలందరినీ దివ్య పూజాబలిలో నేను గుర్తు చేసుకొని ప్రార్థిస్తుండగా వారిని, వారి కుటుంబాలను, వారికి ఉన్నటువంటి ఇక్కట్లన్నిటినీ కూడా తీసివేసి సంతోషమైన జీవితాన్ని వారికి ప్రసాదించమని మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్.